మరి దినమున మరి యేసు ప్రభు వారు మరి తిరిగి లేచిన దినముగా మరి యేసు ప్రభు వారు మానవ జాతి పాపముల కొరకు శ్రమ పొంది మరణముంది భూస్థాపన చేయబడి 3వ దినమున లేచిన దినముగా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి బైబిల్ సెలవిస్తూ ఉంది, మరి ఆయన యొక్క మరణ పునరుత్థానము ద్వారా మానవ జాతికి పరిపూర్ణ రక్షణ, నిరీక్షణ, నిత్య జీవం వచ్చిందని బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. ఇంకా బైబిల్ చెబుతుంది, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము, నరకం యొక్క వశము కాకుండా తనను తాను కాపాడుకొనగలవాడు ఎవడు. ఎందుకంటే బైబిల్ చెబుతా ఉంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నారు. అంత మాత్రమే కాదు, పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం అనగా 2వ మరణము గురించి బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మొదటి మరణము మానవుడు మరణించినప్పుడు తన శరీరము మట్టిలో కలిసిపోతా ఉంది. మరి 2వ మరణము మానవుడి యొక్క ఆత్మ నిత్య నరకానికి వెళ్ళడం అనేది 2వ మరణంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక భయము ప్రతి ఒక్క మనుషుడికి ఉంటా ఉంది. అడుక్కుని తినేవాడు మొదలుకొని మరి ప్రధానమంత్రి వరకు, ఆస్తిపరుడు వరకు కూడా ఒక భయము, ఒక ప్రశ్న మనిషిని భయకప్పుతం చేస్తుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను శారీరకంగా ఇక్కడ మరణించిన తర్వాత, ఈ భూలోకంలో నేను మరణించిన తర్వాత నా గమ్యం ఏమిటి, నేను ఎక్కడికి వెళతాను అనే ఆ ప్రశ్న ప్రతి మనుష్యుని కూడా మరి భయకప్పుతం చేస్తుంది. బైబిల్ చెప్పిన రీతిగా మరి మరణము, పాపం వలన వచ్చినటువంటి మరణము, పాపం వలన జీవితము మరణము, నిత్య నరకమని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అయితే దేవుడు ప్రేమమయుడుగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి మనుష్యుడు, మానవ జాతిని దేవుడు ప్రేమించి తన స్వరూపంలో సృష్టించుకోవడం మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించడానికి దేవుడు మానవ జాతికి ఏమిచ్చాడంట? గాలి, నీరు, వాయువులు మరి ఇచ్చి మనిషి యొక్క హృదయాన్ని ఉల్లాసం చేత నింపుతున్నాడని దేవుని గురించి మరి దేవుని యొక్క వాక్యము బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం అనుగ్రహించినట్లు దేవుడు తన కుమారుని అనుగ్రహించును. మరి మానవుడు ఎంతో సంతోషంగా ఉండాలని, మానవుడు ఎంతో ఉన్నతంగా, ఆనందంగా మరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ సృష్టిని సృష్టించి, ఈ సృష్టిలో మరి సమస్తమైన అనుకూలమైన పరిస్థితుల్ని మానవ జాతికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈ మానవుడు పాపం చేత పట్టబడుతూ వచ్చాడు. పాపాన్ని బట్టి మరి ప్రతి మానవుడు కూడా నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవ జాతిని రక్షించడానికి మరి దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చిన్నాడు. ఎందుకంటే ఒక సత్యం మనం మర్చిపోకూడదు. అసత్యము ఏంటంటే దేవుడు మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు మానవ జాతిని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మానవ జాతిని మానవ జ్ఞానానికి మించినటువంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు మానవ జాతిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి అలాంటి మానవుడు పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి తన ప్రేమను కనబరిచి ఉన్నాడు. ఏంటంటే అది మరి దేవుడు మరి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవ జాతి పాపముల కోసము ఆ ప్రాయశ్చిత్తం చెందించడానికి తన ప్రాణాన్ని మరి త్యాగం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు మానవ జాతిని ప్రేమించి పాపమును బట్టి వచ్చి ఆ శాపము నిత్య నరకం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో ప్రాణత్యాగం చేసి ఉన్నారు. మరి మానవుల యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తము చేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి ఏ మానవుడు కూడా తన పాపాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్ళవలసిన పని లేదు. పిల్లగా దేవుడు తన ప్రేమను బట్టి మానవ జాతికి ఉన్నతమైన గొప్ప మార్గాన్ని సుగమం చేశాడు. ఆ నిత్య నరకం నుంచి తప్పించబడడానికి, పాపం యొక్క భారం నుంచి విడిపించబడడానికి, శాపం యొక్క భారం నుంచి తప్పించబడడానికి, సాతాను అపవాది యొక్క కార్యం నుంచి విడిపించబడడానికి దేవుడు మానవుడిని ప్రేమించి యేసు ప్రభువు వారి శిలువ బలి యాగము ద్వారా ప్రతి మనుష్యుడు కూడా పాప శాప నిత్య నరకం నుంచి తప్పించబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు మానవుడు పాపాన్ని బట్టి భయపడవలసిన పని లేదు. యేసు ప్రభువు చేసే శిలువ బలి యాగము ద్వారా ఆ పాపం ద్వారా వచ్చేటువంటి నిత్య నరకం నుంచి విడిపించబడి సంతోషంగా, ఆనందంగా నిత్య జీవంలో, పరలోక పౌరుషత్వంలో, స్వర్గములో మానవుడు జీవించడానికి దేవుడు మార్గము సరళము చేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఎంత గొప్ప శ్రేష్టమైనదంటే అందులో బైబిల్ కూడా చెప్తా ఉంది, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో మానవుడికి పాపాన్ని బట్టి నిత్య నరకమే కాదు,
ఈ లోకంలో జీవించే 50, 60, 80, 100 సంవత్సరాలు కూడా ఎంతో ప్రయాస, శ్రమ, భారంతో కూడినటువంటి జీవము, ఐక్య విచారము, వేదన, దుఃఖము, మానవులతో మానవుడు ఈ భూమి మీద తన జీవితాన్ని మరి సాగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండవలసింది. దానికి ఈ రోజు మన లోకంలో చూస్తున్నాం, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ధన వ్యామోహం, ధన మోసాన్ని బట్టి ఒకరినొకరు అన్యాయం చేసుకుంటూ అక్రమంగా కీడు కుట్రలతో మరి లోకం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మానవుడు అలాంటి భయంకరమైనటువంటి సతీతమైనటువంటి జీవితం జీవించవలసిన పని లేదు పిల్లరా. యేసు ప్రభువుకు మనం చోటిచ్చినప్పుడు, యేసు ప్రభువుకు చోటిచ్చినప్పుడు, నీ హృదయంలో ఆయన అంగీకరించినప్పుడు, స్వీకరించినప్పుడు, ఆయన ప్రభువుగా నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలోకి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు నీ జీవితం మారిపోతుంది. ప్రయాసతో కూడినటువంటి నీ దినములు, నీ నెలలు, నీ సంవత్సరములు పట్టరాని సంతోషపడితముగా నీ జీవితము యేసు ప్రభు వారు మార్చగలుగుతారు. దానికోసం నువ్వు చేయవలసింది నీ హృదయం ఆయన కొరకు తెరవాలి. ఇదిగో దేవుడు నన్ను ప్రేమించి ఈ సృష్టిని నాకు సృష్టించాడు, అంత మాత్రమే కాదు నాకు పాపం ధర వచ్చి నరకం నుంచి తప్పించుటకు ఆయన ప్రాణం పెట్టాడని ఆయన హృదయపూర్వకంగా మనం నమ్మినప్పుడు నీ జీవితంలో ఆయన వచ్చినప్పుడు నీ జీవితం ఈ భూమి మీద ఉన్నంతకాలం సంతోషం, ఆనందము పట్టరాని జీవితం. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం మరణించిన తర్వాత మరి నిత్య నరకానికి బదులుగా స్వర్గానికి వెళ్ళి స్వర్గములో మరి దేవునితో కలిసి తరతరాలు యుగయుగాలు ఆయనతో కలిసి జీవించేటువంటి ధన్యత మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దానికోసం మనం చేయవలసింది ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఇగో నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఎప్పుడైతే ప్రభువును నమ్ముకుంటావో పట్టరాని ఒక నిరీక్షణ, గొప్ప నిరీక్షణ, ఈ లోకంలో సంతోషము, ఈ లోకం విడవగానే పర్వతండ్రితో కలిసి ఐక్యమై ఆయనతో కలిసి జీవించేటువంటి ధన్యత మనకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి అది కాదు ప్రభు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో యేసు ప్రభువును నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఇదిగో మరి పాతాళం నుంచి నిత్య నరకంలో నుంచి తప్పించబడి మరి జీవంలోకి స్వర్గంలోకి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదము. మరి ఈస్టర్ సందర్భంగా మరి యేసు ప్రభువును నువ్వు స్వీకరించిన ఎడల ఈ లోకంలో నీకు పట్టరాని ఆనందము, ఒక గొప్ప నిరీక్షణ, ఈ లోకం విడవగానే నాకు స్వర్గపు వారసత్వము, పరలోక పౌరుషత్వము, నిత్యము దేవునితో కలిసి జీవించేటువంటి ధన్యత అని ఆ గొప్ప ఆశీర్వాదాలు, సంతోషంతో కూడినటువంటి దీవెనలు మన జీవితంలో మనము పొందుకుంటాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఈ అందరి కొరకు మరి చిన్న ప్రార్థన చేస్తున్న మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఎవరైతే ప్రభా బిడ్డలు ఈ మాటలు వింటూ వచ్చారో వారిని దర్శించండి. వారి హృదయాలు నీకు ఇచ్చారు, వారి చెవులు నీకు ఇచ్చారు. విన్న వాక్యం ఈ సువార్త వారి హృదయాల్లో ఫలించబడ్డ కృపనివ్వండి. ఒక దినమైన ప్రభా వారి హృదయాల్లో నీకు పరిపూర్ణంగా చోటు ఇవ్వడానికి కృపనివ్వండి. తద్వారా వారి జీవితాల్లో, వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో పట్టరాని దైవికమైన ఆనందము, సంతోషము, దేవుని యొక్క వెలుగు, సత్యము వారి జీవితాల్లో అనుభవించిన కృపనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మీ మాటలు వింటున్న వ్యక్తులు మీరు దర్శించిన వారికి ఏదైతే భారము, దుఃఖము, వేద, శ్రమ ఉందో వాటిని విడిపించండి. ఈ సంతోషం వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. నీ సన్నిధికాన్ని ప్రకాశింపచేయమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్.